హలో గైస్, మైసెల్ఫ్ ప్రణీత. ఈ వీడియోలో నేను గ్రిగ్నర్ రియేజెంట్లో ఈజీ ట్రిక్స్ని డిస్కస్ చేస్తాను. ఏదైనా గ్రిగ్నర్ రియేజెంట్ ఉన్న రియాక్షన్ రాసినప్పుడు ఈ ట్రిక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవి చాలా ఈజీ ట్రిక్స్. సో ఈ ట్రిక్స్లోకి ఫస్ట్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్, వాట్ ఆర్ గ్రిగ్నర్ రియేజెంట్స్? అసలు గ్రిగ్నర్ రియేజెంట్స్ అంటే ఏంటి? సో గ్రిగ్నర్ రియేజెంట్స్ అంటే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. సో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటే, సో ఇక్కడ ఆర్గానో అంటే ఏంటి? కార్బన్ అనే కదా. సో ఇక్కడ మెటల్. సో కార్బన్తో ఏదైనా మెటల్ అటాచ్ చేయి ఉంటే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటాం. సో అవే గ్రిగ్నర్ రియేజెంట్స్, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. సో ఇక్కడ చూసుకుంటే కార్బన్ మెటల్తో అటాచ్ అయింది కదా, కాబట్టి ఇది గ్రిగ్నర్ రియేజెంట్. ఇక్కడ చూసుకుంటే కార్బన్ మెటల్తో అటాచ్ చేయలేదు, ఇది నాన్ మెటల్ కదా, సో ఇది గ్రిగ్నర్ రియేజెంట్ కాదు. సిలికాన్ నాన్ మెటల్ కాబట్టి. సో ఇక్కడ కార్బన్ మెటల్తో అటాచ్ అయింది కాబట్టి ఇది గ్రిగ్నర్ రియేజెంట్. ఇక్కడ కూడా కార్బన్ మెటల్తో అటాచ్ అయింది కాబట్టి ఇది గ్రిగ్నర్ రియేజెంట్. ఇక్కడ ఆక్సిజన్ మెటల్తో అటాచ్ అయింది కాబట్టి ఇది గ్రిగ్నర్ రియేజెంట్ కాదు. సో ఇక్కడ కార్బన్ మెటల్తో అటాచ్ అయింది కాబట్టి ఇది గ్రిగ్నర్ రియేజెంట్. ఇక్కడ ఆక్సిజన్ అటాచ్ అయింది కాబట్టి ఇది గ్రిగ్నర్ రియేజెంట్ కాదు. సో ఇక్కడ కార్బన్ మెటల్తో అటాచ్ అయింది కదా, కాబట్టి ఇది గ్రిగ్నర్ రియేజెంట్. సో ఏంటి ఫస్ట్ ట్రిక్? గ్రిగ్నర్ రియేజెంట్ అంటే ఏంటి? ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ని మనం గ్రిగ్నర్ రియేజెంట్స్ అంటాం. సో ఈ ఆర్గానోమెటాలిక్ మీనింగ్ ఏంటి? ఆర్గానో అంటే కార్బన్. సో కార్బన్ మెటల్తో అటాచ్ అయి ఉంటే వాటిని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటాం. సో కార్బన్ మెటల్తో అటాచ్ అయి ఉందా లేదా చూసుకోవాలి, గ్రిగ్నర్ రియేజెంటా కాదా అనడానికి. సో సెకండ్ ట్రిక్ ఏంటి అంటే యాసిడ్ బేస్ రియాక్షన్. సో ఎప్పుడైనా గ్రిగ్నర్ రియేజెంట్ ఇచ్చాడు, సో ఇలా కొన్ని యారోలో ఇలా ఇవి ఇచ్చాడు. సో ఇవి ఏంటి అంటే ఇవి ఏవైతే H+ని ఇవ్వగలుగుతాయో వాటితో గ్రిగ్నర్ రియేజెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది. సో సింపుల్గా ట్రిక్ ఏంటి అంటే, సో ఈ CH3కి ఇవి H+ని రిలీజ్ చేస్తాయి కదా. సో ఇక్కడ ఇవి H+ని రిలీజ్ చేస్తాయి. సో ఆ H+ అనేది, ఈ H+ ఏదైతే రిలీజ్ అయిందో అది CH3తో కంబైన్ అయ్యి CH4 ఫామ్ చేస్తుంది. సో ఏవైతే యాసిడ్ హైడ్రోజన్స్ని రిలీజ్ చేయగలుగుతాయో అవి CH3తో కంబైన్ అయ్యి CH4 ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రిగ్నర్ రియేజెంట్ తీసుకుంటే ఇక్కడ H+ రిలీజ్ అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ CH4 ఫామ్ అవుతుంది. జస్ట్ ట్రిక్ ఏంటి? యాడ్ H+. ఏవైతే యాసిడ్ హైడ్రోజన్స్ని ఇస్తాయో అవి H+ని ఇస్తాయి కాబట్టి ఇవి CH3కి యాడ్ అవుతుంది H+, CH4 ఫామ్ అవుతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ D+ రిలీజ్ అవుద్ది కాబట్టి ఇక్కడ ఏమవుద్ది? CH3D యాడ్ అయింది కదా. నెక్స్ట్ ఇది కూడా H+ని ఇస్తుంది, సో CH4. ఇక్కడ కూడా H+ రిలీజ్ అవుద్ది, CH4. ఇక్కడ కూడా H+ రిలీజ్ అవుద్ది, CH4. ఇవి యాసిడ్స్ కదా, H+ రిలీజ్ చేస్తాయి కాబట్టి ఆ H+ ఇక్కడ కంబైన్ అయ్యి CH4 ఫామ్ అవుద్ది. ఇక్కడ యాసిడ్ H+ని రిలీజ్ చేస్తుంది కాబట్టి CH4. ఇక్కడ కూడా CH4 Hని రిలీజ్ చేస్తుంది కదా, సో H+ని రిలీజ్ చేస్తుంది కాబట్టి CH4. ఇక్కడ కూడా యాసిడ్ హైడ్రోజన్ ఉందా లేదా? ఉంది. సో ఇక్కడ కూడా H+ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి? CH4. వెంటనే ట్రిక్ ఏంటి? రిమూవ్ MgCl అనే కాదు, MgCl, MgBr ఏ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేసి OHని యాడ్ చేయాలి. కీప్ OH. సో రిమూవ్ MgCl అండ్ కీప్ OH. సో ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆ ట్రిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడైతే O2H3O+ ఇలా ఉందో జస్ట్ MgBrని రిమూవ్ చేసేయాలి. సో ఈ Meకి OHని యాడ్ చేయాలి. సో MeOH. సో ఇక్కడ MgIని రిమూవ్ చేసేయండి, OHని యాడ్ చేయాలి అంతే. సో MgClని రిమూవ్ చేసేయండి, OHని యాడ్ చేసేయాలి. MgBrని రిమూవ్ చేసి OHని యాడ్ చేయాలి. MgClని రిమూవ్ చేసి OHని యాడ్ చేయాలి. MgIని రిమూవ్ చేసి OHని యాడ్ చేయాలి. అదే కదా ట్రిక్. సో ఇక్కడ కూడా MgIని రిమూవ్ చేసి OHని యాడ్ చేసేయాలి. నెక్స్ట్ MgBrని రిమూవ్ చేసి OHని యాడ్ చేయాలి. సో ట్రిక్ ఏంటి? నెక్స్ట్ ట్రిక్ ఇంపార్టెంట్ ఈజీ ట్రిక్. సో ఎప్పుడైతే O2 చూస్తామో
ది ఈ యారో పైన. సో మనం ఏం చేయాలి, ఎంజీసీఎల్ అలా ఎంజీసీఎల్ ఎంజీబీఆర్ ఏ ఉన్నా వాటిని రిమూవ్ చేసి ఓహెచ్ని యాడ్ చేయాలి అంతే. సో అన్ని ఎంజీబీఆర్ ఎంజీసీఎల్ సో ఇవి రిమూవ్ చేసి ఓహెచ్ఎస్ని యాడ్ చేసాం. దట్స్ ఇట్. ట్రిక్ నెంబర్ 3 ఏంటి అంటే, ఎప్పుడైతే మనం సైనైడ్ గ్రూప్స్ని చూస్తామో ఇక్కడ మనకి గ్రిగ్నర్ రియేజెంట్ ఇచ్చాడు. సో ఈ సైనైడ్ గ్రూప్ని చూసినప్పుడు గ్రిగ్నర్ రియేజెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ట్రిక్ ఏంటి అంటే రిమూవ్ ద ఎన్ అండ్ కీప్ సి డబల్ బాండ్ ఓ, యాడ్ ఆల్కైల్ గ్రూప్. ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటి, రిమూవ్ ద ఎన్. సో ఇప్పుడు ఏం యాడ్ చేయాలి, ఈ సి ఉంది కదా దీన్ని సి డబల్ బాండ్ ఓ చేయాలి. సో సి డబల్ బాండ్ ఓ చేశాక ఈ గ్రిగ్నర్ రియేజెంట్లో ఏ ఆల్కైల్ గ్రూప్ ఉంటే ఆ ఆల్కైల్ గ్రూప్ని అటాచ్ చేయాలి. సో ఇక్కడ ఎంఈ అటాచ్ అవుతుంది. దట్స్ ఇట్. రిమూవ్ ఎన్, కీప్ సి డబల్ బాండ్ ఓ, యాడ్ ఆల్కైల్ గ్రూప్. రిమూవ్ ఎన్ని రిమూవ్ చేసేసాం, సిని సి డబల్ బాండ్ ఓ చేయాలి. సో ఇక్కడ ఉండే ఏ గ్రూప్ ఉంది, మిథైల్ గ్రూప్ ఉంది. సో మిథైల్ని యాడ్ చేయాలి. రిమూవ్ ఎన్, కార్బన్ ఏం చేస్తున్నాం, సి డబల్ బాండ్ ఓ చేసి ఇక్కడ ఏ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ని యాడ్ చేయాలి. సో రిమూవ్ ఎన్, కీప్ సి డబల్ బాండ్ ఓ, యాడ్ దిస్ గ్రూప్, ఈ గ్రూప్. నెక్స్ట్ రిమూవ్ ఎన్, కీప్ సి డబల్ బాండ్ ఓ, యాడ్ దిస్ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ హెచ్సిఎన్ ఉంది. సో ఇక్కడ హెచ్సిఎన్ ఉంది కదా, ఇప్పుడు గ్రిగ్నర్ రియేజెంట్ ఇప్పుడు యాసిడ్ బేస్ రియాక్షన్స్లో ఏవైతే హెచ్ ప్లస్ని, ఇది యాసిడ్, సో ఇక్కడ హెచ్ ప్లస్ని రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఎన్ రిమూవ్ చేసి సి డబల్ బాండ్ అలా చేయకూడదు. ఆ మెథడ్ రాంగ్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ హెచ్ ప్లస్ ఉంది, ఇది హెచ్ ప్లస్ ఇవ్వగలుగుతుంది యాసిడ్. కాబట్టి గ్రిగ్నర్ రియేజెంట్ ఏదైనా యాసిడ్ హెచ్ ప్లస్ని ఇచ్చే వాటితో ఎలా యాక్ట్ చేస్తుంది, CH4 అంటే ఇక్కడ ఎంఈ ఉంది కదా, సో MEH అంతే. సో మిథైల్ గ్రూప్ ఉంది కదా CH3, అంటే మిథైల్ అంటే CH3 కదా. సో ఇప్పుడు ఈ హెచ్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ CH4 వచ్చింది అంతే. సో ఇక్కడ ఈ రియాక్షన్ దగ్గర మాత్రం సి డబల్ బాండ్ అలా చేయకూడదు, ఎందుకంటే ఇది హెచ్ ప్లస్ ఇవ్వగలుగుతుంది కాబట్టి CH4 ఫార్మ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్, రిమూవ్ ఎన్, దీన్ని సి డబల్ బాండ్ ఓగా చేయాలి. ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి మిథైల్ గ్రూప్ యాడ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 4 ఏంటి అంటే, ఇక్కడ సి డబల్ బాండ్ ఓ గ్రూప్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, CH2OHగా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి డబల్ బాండ్ ఓ ఉంది, దీన్ని ఫస్ట్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, CH2OHగా కన్వర్ట్ చేసుకోవాలి. CH2OHగా కన్వర్ట్ చేశాక ఈ మిథైల్ గ్రూప్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, CH3CH2OH. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ CH2 డబల్ బాండ్ ఓ ఉంది కదా, దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, CH2OH. సో ఈ గ్రూప్ ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది, సో ఇథైల్ గ్రూప్ని యాడ్ చేయాలి. సో ఇథైల్ గ్రూప్ని యాడ్ చేస్తే ఇథైల్ CH2OH. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా, ఇక్కడ CH2 డబల్ బాండ్ ఓ ఉంది కాబట్టి CH2OHగా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్రూప్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్, CH2 డబల్ బాండ్ ఓ గ్రూప్ CH2OH గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్రూప్ ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్, ఈ గ్రూప్ CH2OH గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది, ఇది ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ గ్రూప్ CH2OHగా కన్వర్ట్ అవుతుంది, ఈ గ్రూప్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా ఇక్కడ PH, ఈ గ్రూప్ ఎలా కన్వర్ట్ అవుతుంది, CH2OHగా కన్వర్ట్ అవుతుంది, CH2OHగా కన్వర్ట్ అవుతుంది. ఈ మిథైల్ గ్రూప్ వచ్చి మళ్ళీ ఇక్కడ యాడ్ అవుతుంది. సో టోటల్ ఏమొస్తుంది, PH CH2 MEOH. సో ఈ ట్రిక్ ఏంటి, ఎక్కడ సి డబల్ బాండ్ ఉంటే దాన్ని CH2OHగా కన్వర్ట్ చేసి గ్రిగ్నర్ రియేజెంట్లో ఉన్న గ్రూప్ని తెచ్చి యాడ్ చేయాలి అంతే.
సో ఈ గ్రూప్ని CH2OHగా కన్వర్ట్ చేసి ఇక్కడ ఆ గ్రూప్ గ్రిగ్నర్ రియేజెంట్లో ఉండే గ్రూప్ తెచ్చి యాడ్ చేశాను. సో ఇక్కడ CH2 సో C డబుల్ బాండ్ ఓన్ని CH2OHగా కన్వర్ట్ చేసి ఈ గ్రిగ్నర్ రియేజెంట్లో ఉన్న గ్రూప్ని తెచ్చి ఇక్కడ యాడ్ చేయాలి అంతే. నెక్స్ట్ ట్రిక్ నెంబర్ 5 ఏంటి అంటే ఇక్కడ CO2 చూసారనుకో మీరు ఆరో మీద, రిమూవ్ MgCl MgBr ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి COOHని యాడ్ చేయాలి అంతే. సో ఏం చేయాలి, ఫస్ట్ రిమూవ్ MgCl యాడ్ COOH. సో MgCl రిమూవ్ చేసి COOHని యాడ్ చేయాలి. సో రిమూవ్ MgI యాడ్ COOH, రిమూవ్ MgCl యాడ్ COOH. చూసారు ఎంత ఫాస్ట్గా రాయొచ్చు. సో రిమూవ్ MgCl యాడ్ COOH, రిమూవ్ MgCl యాడ్ COOH, రిమూవ్ MgCl యాడ్ COOH, రిమూవ్ MgCl యాడ్ COOH. దట్స్ ఇట్. సో ఏంటి, మనం ఎప్పుడైతే CO2 ఆరో మీద చూస్తామో MgClని రిమూవ్ చేసి COOHని యాడ్ చేయాలి. ట్రిక్ నెంబర్ 6 ఇలా ఉంటాయి కదా, ఇలా ఉండేటప్పుడు రిమూవ్ క్లోరిన్, ఏ హాలోజన్ అయితే ఉందో, క్లోరినే కాదు ఏ హాలోజన్ అయితే ఉందో ఆ హాలోజన్ని రిమూవ్ చేసి యాడ్ ఆర్ని యాడ్ చేయాలి. అంటే గ్రిగ్నర్ రియేజెంట్లో ఉండే ఆర్ని యాడ్ చేయాలి అంతే. సో ఇక్కడ ఎన్ని రిమూవ్ చేస్తే అన్ని ఆర్స్ యాడ్ చేయాలి. ట్రిక్ ఏంటి, రిమూవ్ హాలోజన్స్, సిఎల్ఏ కాదు ఏ హాలోజన్స్ ఉంటే ఆ హాలోజన్స్ని రిమూవ్ చేసి ఆర్స్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 Cl4s ఉన్నాయి కదా, వీటిని రిమూవ్ చేసి అక్కడ ఎన్ని హాలోజన్స్ మనం రిమూవ్ చేస్తున్నామో అన్ని ఆర్స్ని యాడ్ చేయాలి. సో 4 రిమూవ్ చేసాం కాబట్టి 4 ఆర్స్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 క్లోరిన్స్ని రిమూవ్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ 2 ఆర్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ 2 క్లోరిన్స్ని రిమూవ్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ 2 ఆర్స్ని యాడ్ చేస్తున్నాం. 2 క్లోరిన్స్ని రిమూవ్ చేస్తే 2 ఆర్స్ని యాడ్ చేయాలి. 3 క్లోరిన్స్ని రిమూవ్ చేస్తే 3 ఆర్స్ని యాడ్ చేయాలి. 4 క్లోరిన్స్ని రిమూవ్ చేస్తే 4 ఆర్స్ని యాడ్ చేయాలి. 2 క్లోరిన్స్ని రిమూవ్ చేస్తే 2 ఆర్స్ని యాడ్ చేయాలి. 4 క్లోరిన్స్ని రిమూవ్ చేస్తే 4 ఆర్స్ని యాడ్ చేయాలి. దట్స్ ఇట్. ఏం చేశాను, ఎప్పుడైతే హాలోజన్స్ చూస్తున్నామో ఆ హాలోజన్స్ని రిమూవ్ చేసి ఎన్ని హాలోజన్స్ని రిమూవ్ చేస్తున్నామో అన్ని ఆర్ గ్రూప్స్ని, సో గ్రిగ్నర్ రియేజెంట్లో ఉండే గ్రూప్స్ని అన్నీ యాడ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సో గ్రిగ్నర్ రియేజెంట్లో ట్రిక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇవి చాలా రియాక్షన్స్లో ఈ ట్రిక్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.